ప్రస్తుతం మనతో పాటు మాసెట్టి అనిల్ కుమార్ గుప్తా గారు ఉన్నారు. మే ఐ కమ్ ఇన్? నమస్తే అనిల్ అన్న. నమస్తే. మీ పేరు ప్రధానంగా వినిపిస్తుందన్న. నెక్స్ట్ జిహెచ్ఎంసి బరిలో భారతీయ జనతా పార్టీ నుంచి అనిల్ అన్న ఉంటాడు అని చెప్పేసి బీజేపీని చూసుకొని మీరు ముందరికెళ్ళడం ఎంతవరకు? దేశం మొత్తం మోడీ గారు వైపే చూస్తున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మోడీ గారు ప్రభావం ఉండదని మీరు ఎట్లా? మోడీ గారిని చూసి ఇక్కడ ఓట్లేసేయమంటారు. సరే, మోడీ మీద అభిమానం అదంతా పక్కన పెడితే అనిల్ ఈరోజు ఏం చేశారంటే ఏం చెప్తారు ప్రజల కోసం? నీకు నాకు కాల్ డేటా చూపిస్తా. రాత్రి 2 గంటలకు 2 గంటలకు 3 గంటలకు ఇప్పుడు కూడా ఫోన్లు వస్తాయి. అన్న నాకు ఇక్కడ చిన్న ప్రాబ్లం అవుతుంది, చిన్న పర్సన్ అవుతుంది, వస్తావా? నేను రాత్రి 12 గంటలకు కూడా పోతా. ఈ రోజు మనం ఈ చేతో దానం చేసేది ఈ చేతో మర్చిపోతుంది. ఇది కలియుగం అనుకోవచ్చు, జనాల మైండ్ సెట్ అనుకోవచ్చు. సరే, మీరు అప్పటి నుంచి చేస్తున్నాం, ఇంత చేస్తున్నాం, అంత చేస్తున్నాం అంటే జనాలు గుర్తుపెట్టుకుంటారా? ఈ గౌతమ్ నగర్ గడ్డ మీద బీజేపీ జెండా 100% ఎగరదని నేను చెప్తా. అధికారంలో ఉన్నది కూడా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే ఇంకా మైనపల్లి, ఆయన ఒక మాస్ లీడర్ గా ఆయనకంటూ ఒక పేరు ఉంది. ఇన్ని ఎదుర్కొని ఇన్ని గడపలు దాటి రేపు అనిల్ కుమార్ ని బీజేపీ క్యాండిడేట్ ని ఓట్లు వేస్తారని. ఇవి లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్న. పార్టీ గుర్తుతో పాటు వ్యక్తిగతమైన ఇమేజ్ కూడా ఉండాలి. ఆ వ్యక్తిగతమైన ఇమేజ్ నాకు రామచంద్ర గారు, ఈటల రాజేందర్ గారు తర్వాత అధిష్టానం అవకాశం ఇస్తే 100% పోటీ చేస్తా, 100% గెలిచి చూపిస్తా. రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు, సన్న బియ్యం కావచ్చు, ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, మహిళలకు ఫ్రీ బస్సులు కావచ్చు, ఇట్లాంటి ఉచిత పథకాలు ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ వైపు మళ్ళరా అని చెప్పేసి ఎట్లా? సన్న బియ్యము, ఇందిరమ్మ ఇల్లు, ఫ్రీ బస్సులు. ఇందిరమ్మ ఇల్లు సగం పైసలు ఎవరియనా? నరేంద్ర మోడీ కాదా? సన్న బియ్యం మీరు ఇస్తున్నారు అనుకుంటున్నారా, రేవంత్ ఇస్తున్నారు అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు నన్ను ప్రశ్నిస్తున్నారంటే మీ దగ్గర స్టఫ్ ఉంటేనే కదా నన్ను ప్రశ్నిస్తారు. 100% దాంట్లో కేంద్ర నిధులు ఉన్నాయి. గౌతమ్ నగర్ డివిజన్ లో ఉన్నటువంటి సమస్యలు ఏమన్నా మీకు తెలుసా? ఒకటి గౌతమ్ నగర్ డివిజన్ లో ఒక్కటి కాదన్న, తీస్తే సినిమా అవుతుంది, రాస్తే బుక్ అవుతుంది, అన్ని సమస్యలు ఉన్నాయి. అయితే రేపు అనిల్ కుమార్ నేమ్ చూసి ఓట్లేదు. అనిల్ ఎట్లా నమ్మాలంటే అనిల్ కంటే ముందు పార్టీని నమ్మాలి. మేము సెంట్రల్ ఏవైతే చెప్పినామో అవి చేసి చూపించినాం. అదే బాటలో నడుస్తాం. ఆ మాట మీద నడుస్తుంటూ నేను ఇచ్చిన ప్రతి ఒక్క హామీ 100% నెరవేరుస్తాం. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు మాసెట్టి అనిల్ కుమార్ గుప్తా గారు ఉన్నారు. మల్కాజ్గిరి నుంచి ఇప్పుడు త్వరలో జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. కొత్త యంగ్ నాయకత్వం కూడా రాజకీయాలకు రాబోతున్నారు. మరి ప్రజలు వాళ్ళని ఎంతవరకు ఆదరిస్తారనేది మాట్లాడదాం. నమస్తే అనిల్ అన్న. నమస్తే అనిల్ అన్న, సో మీ పేరు ప్రధానంగా వినిపిస్తుందన్న. నెక్స్ట్ జిహెచ్ఎంసీ బరిలో భారతీయ జనతా పార్టీ నుంచి అనిల్ అన్న ఉంటాడు అని చెప్పేసి నేను 2-3 అడిగితే చెప్పిండ్రు. సో ఏందన్న అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంపీగా ఈటల రాజేందర్ గారు ఉన్నారని చెప్పేసి డేర్ చేస్తున్నారా, గెలుస్తాము అది ఇది అని చెప్పేసి? పార్టీ అగ్రనేత్రంతో పాటు మాకు రామచంద్ర అన్న గారు ఉన్నారు, ఈటల రాజేందర్ గారు ఉన్నారు, నరేంద్ర మోడీ గారు ఉన్నారు. అంతకంటే ఎక్కువ బీజేపీ అండదండ ఉంది. ఆ ఎజెండాతోనే ముందుకెళ్తున్నాం. సో బీజేపీని చూసుకొని మీరు ముందరికెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంట? బీజేపీని చూసుకొని ముందుకెళ్ళడం ఏంటి బ్రదర్? దేశం మొత్తం మోడీ గారినే మోడీ గారి వైపే చూస్తున్నారు. అట్లాంటిది మేము లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మోడీ గారు ప్రభావం ఉండదని మీరు ఎట్లా అనుకుంటారు? అంటే మోడీ గారిని చూసి ఇక్కడ ఓట్లేసేయమంటారా? 100%. ఇప్పుడు అయ్య మంచిగుంటే ఇల్లు మంచిగుంటది, పైన దేశం మంచిగుంటే రాష్ట్రం మంచిగుంటది, దాని తర్వాత డివిజన్ వారీగా అందరు మంచిగుంటారు. ఫస్ట్ అయ్య తర్వాత చిన్నయ్య, దాని తర్వాత కొడుకులు. ఆ ఫార్మాట్లని ప్రజలు చూస్తారు. ఒకసారి ఆవును తీసుకోబో, వెనకాల దూడ వస్తుంది. సేమ్ అక్కడ మోడీ గారు ఉన్నారు, ఇక్కడ బీజేపీ పార్టీ ఉంటుంది. సో అనిల్ అన్న, ఇప్పుడు ఇది మనది దేశ ఎలక్షన్స్ కాదు, గల్లీ ఎలక్షన్స్. గల్లీ ఎలక్షన్స్ అంటే ఏంది? ఈ రోజు అనిల్ అన్న ఏం చేసిండు, అనిల్ అన్న రేపటి నాడు ఏం చేయగలుగుతాడు, అనిల్ అన్న మనకు మంచి చేస్తాడా? అర్ధరాత్రి 12 గంటలకు వెళ్ళి పిలిస్తే అనిల్ అన్న వస్తాడా? నేను హాస్పిటల్లోనో ఇంకేమో ఉంటే అనిల్ అన్న వస్తాడా అని చెప్పేసి ఇది చూస్తారు. సరే, మోడీ మీద అభిమానం అదంతా పక్కన పెడితే అనిల్ ఈ రోజు ఏం చేస్తాడంటే ఏం చెప్తారు ప్రజల కోసం? అన్న ఒక్కసారి మీరు నా సోషల్ మీడియా ఫాలో కావాలి, తర్వాత బయట పబ్లిక్ వెళ్ళారు. కరోనా నుంచి తీసుకుందాం. కరోనాలో నేను సొంతంగా మిషన్ తీసుకొచ్చుకొని మా పార్టీలో 4గురితో కలిపి ఆ మిషన్ తీసుకొచ్చుకొని ప్రతి ఇల్లు ఏరియా పొద్దున సాయంత్రం శానిటైజ్ చేసినాం. ప్రతి గుడి శానిటైజ్ చేసాం. తర్వాత రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ దొరకకపోతే నాకున్న సర్కిల్లా ఆ రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు ఎక్కువ రేట్ కాకుండా అందుబాటు ఉన్న రేట్లకి తీసుకొచ్చి నేను ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రాత్రి 12 గంటలకు ఫోన్ చేయి, నీకు నాకు కాల్ డేటా చూపిస్తా. రాత్రి 2 గంటలకు 2 గంటలకు 3 గంటలకు ఇప్పుడు కూడా ఫోన్లు వస్తాయి. అన్న నాకు ఇక్కడ చిన్న ప్రాబ్లం అవుతుంది, చిన్న పర్సన్ అవుతుంది, వస్తావా? నేను రాత్రి 12 గంటలకు కూడా పోతా.
పోతా వాళ్ళిద్దరిని కూర్చోబెడతా, సెటిల్మెంట్ చేస్తా, సాల్వ్ చేసి వస్తా. ఎవరిని కొట్లాట వరకు తీసుకోపోకుండా చూస్తా. నా వెనకాల నేను కన్స్ట్రక్షన్ బిల్డర్. మా నాన్నగారు మాసిట్టి కృష్ణగుప్తా అంటే బాగా ఫేమస్ ఇక్కడ కొద్దిపాటి బిల్డర్లు ఒకప్పుడు. ఆ కొద్దిపాటి బిల్డర్లలో మా నాన్న ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. మా నాన్న గుడ్ విల్, మా ఫ్యామిలీ గుడ్ విల్, తర్వాత నేను చేస్తున్న మంచి చెడు. నేను ఒక 4-5 టెంపుల్లకు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నా. మల్కాజ్గిరి ఆర్యవైశ్య సంఘము ట్రస్టీస్ మేము. ఆ ట్రస్ట్ ఉన్నది, భగవంతుడు అండదండలు ఉన్నాయి. దాని తర్వాత నేను నా ఇంట్లో మా మిసెస్ ట్యూషన్ చెప్తుంది, హిస్టరీ ఎడ్యుకేషనల్ అకాడమీ అని ఒక చిన్న ట్యూషన్ చెప్తుంది. ఇంటర్, డిగ్రీ, 10th, 9th పిల్లలకు చెప్తుంది. దాంట్లో నా దగ్గర ఉన్న 10 మంది పిల్లలలో 2కి మేము ఫ్రీగా చెప్తున్నాం. అది నేను పబ్లిసిటీ చేసుకోదలుచుకోలేదు. ఎందుకంటే విద్యాదానము ఆదానము పబ్లిసిటీ చేసుకోదలుచుకోలేదు. చేసిన వాళ్ళు వాళ్ళ పక్కింటి వాళ్ళకి చెప్తారు. మా నాన్నగారి పేరు మీద ప్రతిసారి వినాయక చవితికి 11th డే ఉంటుంది కదా, 11th డే ఇప్పటికీ ఒక 10 సంవత్సరాల నుంచి మేము నడుపుతున్నది. కంపల్సరీగా ప్రసాదాన్ని విక్రయణ చేస్తాం. తర్వాత దసరా నవరాత్రులలో మాదే కాంట్రిబ్యూషన్ ఉంటుంది. తర్వాత శ్రీరామనవమికి మాదే కాంట్రిబ్యూషన్ ఉంటుంది. కంపల్సరీ ఇటు దైవత్వంకి కానీ తర్వాత ప్రజలకు కానీ మేము ఉన్నామో బయట పోతే తెలుస్తుంది. అంటే ఇప్పుడు జనాలు ఏంటంటే ఈ రోజు మనం ఈ చేతో దానం చేసింది ఈ చేతో మర్చిపోతుంది. ఇది కలియుగం అనుకోవచ్చు, జనాల మైండ్ సెట్ అనుకోవచ్చు. సరే మీరు అప్పటి నుంచి చేస్తున్నాం, ఇంత చేస్తున్నాం, అంత చేస్తున్నాం అంటే జనాలు గుర్తుపెట్టుకుంటారా? అన్న గుర్తు పెట్టుకున్నాను. ఈ రోజు మీరు 100 రూపాయలు హెల్ప్ చేసిండ్రు, నేను రేపు వచ్చి 150 రూపాయలు హెల్ప్ చేసి ఇంకోటి 200 చేసిన అంటే 200 ఇచ్చేటోని గుర్తు పెట్టుకుంటారు. కానీ మీరు ఎన్ని సంవత్సరాలుగా నేను చేస్తున్నా అంటే గుర్తు పెట్టుకుంటారంట. అన్న దెబ్బ మాస్తుంది కానీ మరకమాయదు. నేను ఫస్ట్ 100 చూసి ఇచ్చిన తర్వాతనే నెక్స్ట్ నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి ఇస్తున్నాడు. కానీ నేను ఇచ్చిన 100 స్టార్టింగ్ లో ఒక్కరికి ఫ్యామిలీ నలుగురు గుర్తు పెట్టుకోకపోయినా ఒక్కడు గుర్తు పెట్టుకుంటాడు కదా, ఆ ఒక్కరు 100%. ఇంకోటి నేను ఇస్తున్నది 100% పెద్దవాళ్ళకు. ఫస్ట్ చెప్పిన కాన్సెప్ట్ ఆ వెట్టుకపోతే దూడ వెనకకెళ్ళి అక్కడికి వస్తుంది అన్న. మా మెయిన్ టార్గెట్ ఇంట్లో పెద్దవాళ్ళకు నేను మంచి చేస్తే వాళ్ళ పిల్లలకి వాళ్ళే చెప్తారు. అయ్యే చెప్పిన మాట ఇంకో కొడుకు ఎట్లయినా ఇయ్యాల్సిందే అన్న. ఇప్పుడు అనిల్ అన్న కేవలం రాజకీయాలు, రేపు కార్పొరేటర్ అవుదామో లేకపోతే ఎమ్మెల్యే అవుదామో ఇంకేదో అవుదామో అని చెప్పేసి ఇవన్నీ చేసిండు అనుకోవచ్చా? లేకపోతే హార్ట్ఫుల్ గా ప్రజలకు ఏదో మంచి చేయాలని చెప్పేసి చేసిండు అనుకోవచ్చా? అన్న నేను ఎమ్మెల్యే అయిదామని ఎన్నడూ అనుకోలేదు. నేను ఎమ్మెల్యే అంత క్యాండిడేట్ కాదు. నాది గిరి తీసుకున్నా. నేను జిహెచ్ఎంసీ కార్పొరేషన్ లో పార్టీ అవకాశం ఇస్తే ఒకసారి పోటీ చేద్దాం. ఈ గౌతమ్ నగర్ గడ్డ మీద బీజేపీ జెండా 100% ఎగరే కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తున్నా ఎగరదని నేను చెప్తా అన్న. నేను పార్టీతో పాటు మేము చేసిన మంచి చెడు కూడా ముందుకు వస్తుంది. మీరు బయటికి పోయి నాకు ఎవరితోనో కాంట్రవర్సీ ఉందేమో నిర్పియండి. ఎవరితోని కాంట్రవర్సీ లేదు, నాకు అందరినీ కలుపుకోపోతా అని. ఇక్కడ చూసుకుంటే బీఆర్ఎస్ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీజేపీ మాత్రమే ఎంపీ, తర్వాత అధికారంలో ఉన్నది కూడా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇంకా మైనంపల్లి ఆయన ఒక మాస్ లీడర్ గా ఆయనకంటూ ఒక పేరుంది. సో ఇన్ని ఎదుర్కొని ఇన్ని గడపలు దాటి రేపు అనిల్ కుమార్ ని బీజేపీ క్యాండిడేట్ ని ఓట్లు వేస్తారని అంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తున్నారు? ఇవి లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్న. పార్టీ గుర్తుతో పాటు వ్యక్తిగతమైన ఇమేజ్ కూడా ఉండాలి. ఆ వ్యక్తిగతమైన ఇమేజ్ నాకు ఉందని తెలుసుకుంటాను. ఎందుకంటే మాకున్నది ఒక మంచి పెద్ద స్లమ్. ఆ స్లమ్ లో నా స్కూలింగ్ అంతా అక్కడే జరిగింది. ప్రతి ఇంట్లో నన్ను పేరు పెట్టి గుర్తుపడతారు. అరే కోమటైన పిల్లగాడు మా ఓడర్ అని చెప్పి ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. సీనియర్స్ వచ్చేసి మా అక్క క్లాస్మేట్స్, మా అన్నయ్య క్లాస్మేట్స్, నా ఏజ్ వాళ్ళు నా క్లాస్మేట్స్, జూనియర్స్ వచ్చేసి మా పిల్లలు. ప్రతి ఒక్క ఇంట్లో మీరు పోతే ప్రతి ఒక్క ఇంట్లో అనిల్ అంటే ఎవరో 100% గుర్తుపడతారు. 90 మందిలో 80 మంది గుర్తుపడతారు. మీరు ఇట్లా చెప్తున్నారు అంటే సరే నాకు ఆయన పరిచయం, ఈయన అనిల్ అని పిలుస్తాడు, సో అనిల్ అని పిలిచినంత మాత్రాన నాకు ఓట్లు వేసేసారు అని చెప్పేసి అంత చిన్నపిల్లలకు మాట్లాడుతున్నారు అన్న. నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి అని పిలిచినంత మాత్రం రేవంత్ రెడ్డి చిన్నగాడు, మోడీని మోడీ అని పిలిచినంత మాత్రం మోడీ చిన్నగాడు. నేను గుర్తుపడతాను అంత స్పష్టంగా ఎందుకు చెప్తున్నానంటే నాకు తెలుసు నన్ను ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. నేను ఆడిన స్కూలింగ్ ఇదే నా మొత్తం గుర్తుపట్టినంత మాత్రాన అనిల్ కి రేపు ఓట్లు వేస్తారని ఎందుకు అంత బ్లైండ్ గా నమ్ముతున్నాను? నేను చేసిన మంచి నేను ఎవరి దగ్గర ఏమి తినలేదు, ఎవరి దగ్గర నాకు మంద అలవాట్లేదు, నాన్ వెజ్ అలవాట్లేదు. నాతోని దేవన్ నుంచి కూడా మేము ఎట్లా బయటికి పోతే అవుటింగ్ పైన ఎవరితో పోతున్నారా? అరే కోమటైల పిల్లగాతో పోతున్నావు, పోరా ఏం కాదు. అంత కాన్ఫిడెంట్ వాళ్ళ అమ్మలకు నేనంటే. అదే కాన్ఫిడెంట్ లా ప్రతి ఒక్కరు ఇంటికి పోయి నా ఇంకొక నినాదం ఏంటంటే ప్రతి ఒక్కరు అంకుళ్ళు కానీ నా ఏజ్ వాళ్ళు కానీ ఇలా కార్పొరేటర్ అయితే అన్న నమస్తే అన్న. నేను చెప్పేది అంటే నన్ను అన్న అనొద్దురా, పేరు పెట్టి విలువరి, ఏమరాని విలువరి. అంత ఏమరాని ఎందుకు పిలవాలంటే మెగాస్టార్ చిరంజీవి గాడు అంటాం, బాలకృష్ణ గాడు అంటాం. ఎందుకంటాం? వాళ్ళని ఓన్ చేసుకున్నట్టు. అట్లా నన్ను ఓన్ చేసుకోమని చెప్తా జనాలకు. అంటే
ఇవి అంటే మీ మాటలు నాకు ఎట్లా అనిపిస్తున్నాయి అంటే ఒక 4 డైలాగ్ లేదు ప్రిపేర్ అయ్యి చెప్పినట్టు అనిపిస్తుంది. 4 డైలాగులు ప్రిపేర్ అయ్యి చెప్పినంటే అది ఇక మీ విఘ్నతకు మీ దానికి వదిలేస్తా బ్రదర్. ఎందుకంటే మీరు ఫస్ట్ టైం వచ్చినారు, నేను ఇప్పటి వరకు ఇంటర్వ్యూ ఇవ్వలే, మీరు సడన్ గా చెప్పారు. నేను ఏ డైలాగులు ప్రిపేర్ కాలేదు, ఏ దానికి లేదు. నేను ఎలక్షన్ పోటీ చేద్దామని ఉన్నా, పార్టీ హైకమాండ్ అవకాశం ఇస్తే రామచంద్ర గారు, తర్వాత ఈటల రాజేందర్ గారు, తర్వాత అధిష్టానం అవకాశం ఇస్తే 100% పోటీ చేస్తా, 100% గెలిచి చూపిస్తా. ఇంకోటి మొన్న రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ లో మీరు సర్వే చేస్తే మా 141 డివిజన్ లో మంచి ఓటు బ్యాంక్ వచ్చింది, మీరు అది కూడా చూసుకోవచ్చు. అంటే అది మోడీని చూసి వేసిన అనుకోవచ్చు కదా, ఈటల గారిని చూసి వేసిన అనుకోవచ్చు కదా. నిన్న రూపాయి ఇయ్యాల కూడా రూపాయి అవుతుంది కదా, నిన్న చెల్లిన రూపాయి ఇలా చెల్లని రూపాయి అవుతుందా? ఓకే, నిన్నటి రూపాయి ఇయ్యాల కూడా రూపాయే కదా, మనీ ఎప్పుడు సెకండ్ హ్యాండ్ కాదు కదా. ఆ ఓట్ బ్యాంక్ అట్లానే ఉంది కదా, ఉంది అనుకుంటున్నా. 100% ఉన్నది, పక్కా ఉన్నది. బీజేపీకే ఇస్తారు, 100% వేస్తారు, నమ్మకం ఉంది, 100% నమ్మకం ఉంది. ఎందుకన్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు, సన్న బియ్యం కావచ్చు, ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, తర్వాత మహిళలకు ఫ్రీ బస్సులు కావచ్చు, ఇట్లాంటి ఉచిత పథకాలు ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ వైపు మళ్ళారా అని చెప్పేసి ఎట్లా అనుకుంటుండ్రు. సెకండ్ వన్ వచ్చేసి కేటీఆర్ గారు నెక్స్ట్ మేయర్ సీట్ కూడా మాదే, ఏది ఉన్నా కూడా మేము అందుబాటులో ఉంటామని ఆయన అంత పవర్ఫుల్ గా మాట్లాడిన తర్వాత అయినా కూడా వాళ్ళలాగా అంత పవర్ఫుల్ లీడర్లు లేకుండా ఎట్లా కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతున్నారు? ఫస్ట్ పవర్ఫుల్ లీడర్ కంటే మా క్యాడర్ పవర్ఫుల్ అన్న. బీజేపీ మేము పైసలకు పని చేయం, జెండాకు పని చేస్తాం, అజెండాకు పని చేస్తాం. రేవంత్ గారి గురించి మాట్లాడారు, ఏమని? సన్న బియ్యము, ఇందిరమ్మ ఇల్లు, ఫ్రీ బస్సులు. ఇందిరమ్మ ఇళ్ళ సగం పైసలు ఎవరి అన్న? నరేంద్ర మోడీ కాదా? ప్రచారంలో ఫెయిల్యూర్ అవుతున్నారు కదా. ప్రచారంలో ఫెయిల్యూర్ అవుతున్నాం అంటే తెలుసుకుంటున్నాం. ప్రతి ఒక్కటి ఇప్పుడు తట్టు తాకుతూనే కాలికి బట్ట కడతాం, అట్లా మాకు తెలుసుకొని ఇప్పుడు అవన్నీ ప్రజలకు ముందుకు తీసుకువస్తాం. మా దాంట్లో రాస్తాం మేనిఫెస్టోలో, 100% మా మేనిఫెస్టోలో రాస్తాం. అరే బాబు ఇది మాది, ఇది మాది, ఇది మాదని 100% రాస్తాం. ఓకే, ఇప్పుడు సన్న బియ్యం కూడా సన్న బియ్యం మీరు ఇస్తున్నారు అనుకుంటున్నారా, రేవంత్ ఇస్తున్నారు అనుకుంటున్నారు? మీరు ఇప్పుడు మీకు ఒకటి వీడియో చూపిస్తా, తర్వాత మీరు ఆర్టీఏ వేసుకోండి, ఆర్టీఏలో చూడండి. నేను ఇప్పుడు నాకంటే ఎక్కువ మీకు తెలుసు. ఇప్పుడు మీరు నన్ను ప్రశ్నిస్తారంటే మీ దగ్గర స్టఫ్ ఉంటేనే కదా నన్ను ప్రశ్నిస్తారు. 100% దాంట్లో కేంద్రం నిధులు ఉన్నాయి. ఓకే, మరి జనాల లోపలికి తీసుకెళ్తున్నారు అన్నది నా క్వశ్చన్. తీసుకెళ్తున్నాము అందరూ. ఇప్పుడు అందుకే అంటున్నా, నా సోషల్ మీడియాలో చూస్తే, నా సోషల్ మీడియాలో కూడా దాని గురించి నేను వైరల్ చేస్తున్నా, దాని గురించి పోస్ట్ పెడుతున్నా, దాని గురించి అన్నిటి గురించి నేను అది చేస్తున్నా. అయితే అనిల్ అన్న ఫస్ట్ టైం మీరు నిలబడతా అంటున్నారు, ఒక టాక్ అయితే వస్తుంది, ఓకే అనిల్ అన్న నిలబడతాడు అని చెప్పేసి నేను 2-3 అడిగితే ఫస్ట్ టైం గెలిచి ఏం చేస్తారు అంటే ఏదో నలుగురు మీ ఎంబడి ఉన్నోళ్ళు, అన్న నువ్వు లీడర్, అన్న నువ్వు కార్పొరేటర్ అయిపో, అన్న నువ్వు అది అయిపో, అన్న ఇది అయిపో అని చెప్పేసి ఏదో నలుగురు అన్నారని చెప్పేసి మీరు డైరెక్ట్ దుంకేస్తున్నారా? అన్న ఎవరో చెప్తే చిన్న పిల్లగాని కాదు, నాకంటూ ఒక విఘ్నత ఉన్నది, ఒక విజన్ ఉన్నది. నేను కార్పొరేషన్ ఎందుకు కావాలంటే సామాన్యుడు కూడా ఎలక్షన్ లో పోటీ చేయగలడు, సామాన్యుడితో కూడా గెలవగలడు. డబ్బులు ఒక్కటే కాదు, మద్యం ఒక్కటే కాదు, ఇవి కాకుండా కూడా ఒక మనిషి ఎలక్షన్ లో నిలబడితే గెలుస్తాడని నమ్మకం ప్రజలకి ఇవ్వాలి. నెక్స్ట్ పాతలు కాకుండా కొత్త యూత్ కూడా దీంట్లో పాలిటిక్స్ లాగా రావాలని నా ఎజెండా అన్న. అయితే బీజేపీ చూసి ₹1 బీజేపీ కోట్ అవసరమా జనాలు జనరల్ అనుకుంటారు, ఊర్లలో కావచ్చు ఎక్కడైనా అనుకుంటారు. సో మీరు ₹1 అక్కడ 500 ఇంకెవడో ₹1000 ఇస్తే వాళ్ళకి గుద్దుతారు కదా. ఏమి లేదన్న, పార్టీ ఎజెండా ఒకటి, మేము డబ్బా పట్టుకొని వస్తాం. మాకు అంత మంచి క్యాడర్ ఉంది, అంత మంచి కార్యకర్తలు ఉన్నారు. ఆ కార్యకర్తల బలంతో మేము ముందుకు వెళ్తాం. 100% ఈసారి నాకు అవకాశం ఇస్తే నేను గెలుస్తున్నాను. గౌతమ్ నగర్ డివిజన్ లో ఉన్నటువంటి సమస్యలు ఏమన్నా మీకు తెలుసా? గౌతమ్ నగర్ డివిజన్ లో ఒక్కటి కాదన్న, తీస్తే సినిమా అవుతుంది, రాస్తే బుక్ అవుతుంది. అన్ని సమస్యలు ఉన్నాయి. డ్రైనేజ్ సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, స్ట్రీట్ లైట్ల సమస్య కానీ, వాటరు. ఇప్పుడు ఇక్కడ ఉన్న దాంట్లో మీరు వాటర్ తీసుకుంటే వాటర్ మీద మొన్న 3-4 సార్లు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినాం. వాటర్ చాలా సన్నగా వస్తున్నాయి. ఆ వాటర్ విషయం కానీ, కాలనీ బోర్ల విషయంలో కానీ అన్నిట్లలో వాళ్ళతో మాట్లాడుతూ కాలనీ ప్రెసిడెంట్స్ తోని కలుపుకొని ముందుకు వెళ్తున్నాను నేను. ఓకే, అయితే రేపు అనిల్ కుమార్ నేమ్ చూసి ఓట్లేయాలి, ఏం చేస్తారని ఓట్లేయాలి? ఏం చేస్తారని అంటే ఒక భరోసా నేను అది కలిగిస్తా. ఇప్పుడు ఇంకా 6 నెలలు ఉంది ఎలక్షన్ కి, ఆ 6 నెలల ప్రజలకు నేను భరోసా కల్పిస్తా. ఇప్పటి వరకు చేయని పనులన్నీ నేను చేసి చూపిస్తా. ఏం చేస్తారు? వాళ్ళకి కావాల్సిన ఇప్పుడు పాతోడు కూడా నేను అన్ని చేసి చూపిస్తా అని చెప్పేసి వచ్చిండు, దానికన్నా ముందు పాతోడు కూడా అన్ని నేను చేస్తా అని చెప్పేసి వచ్చిండు. ఇప్పుడు రేపు అనిల్ కూడా రేపు చేస్తా అని చెప్పేసి వస్తుండు. సో అనిల్ ఎట్లా నమ్మాలి? అనిల్ ఎట్లా నమ్మాలంటే అనిల్ కంటే ముందు పార్టీని నమ్మాల. మేము సెంట్రల్ ఏవైతే చెప్పినామో అవి చేసి చూపించినాం, అదే బాటలో నడుస్తాం, వాళ్ళ బాటలో నడుస్తాం. వాళ్ళు ఎట్లయితే మాట ఇచ్చారో ఆ మాట మీద నడుస్తుంటూ నేను ఇచ్చిన ప్రతి ఒక్క హామీ 100% నెరవేరుస్తా. సరే, ఇప్పుడు ఎంపీ గెలిపించినాం కదా మిమ్మల్ని, ఎంపీ నుంచి ఏమైనా చేసినా? ఎంపీ నిధులలో మొన్న కూడా రీసెంట్ గా మల్కాజ్గిరి చుట్టుపక్కల ఒక 10-12 బోర్లు వేసినాం.
అది మీకు తెలియదు. మీరు మళ్ళీ దాంట్లో ఫాలో అయితే ఎంపీ నిధులతోని ఒక 10-12 బోర్లు వేసినాం ఆల్రెడీ. ఓకే, ఈటెల గారు గెలిచినాక ఒకసారి అని వచ్చిందా? 100% వచ్చిండు. ఎప్పుడు రాలేదనుకుంటారు మీరు? ఎందుకు రాలేదనుకుంటారు? ఏమో అంటే చాలా మంది లీడర్లు గెలిచిన తర్వాత అన్న లీడర్లది వేరు, క్యాడర్ది వేరు అన్న. ఇప్పుడు పబ్లిక్ ని అడగాలి వచ్చిండో లేదో. కాంగ్రెస్ వాళ్ళని అడిగితే రాలేదని చెప్తాడు, టీఆర్ఎస్ వాళ్ళని అడిగితే రాలేదని చెప్తాడు. ఇప్పుడు నన్ను అడిగితే దానికంటే ముందు రేవంత్ రెడ్డి పనిచేసినాడు. రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా వచ్చిండా? రేవంత్ రెడ్డి గురించి యాడ్ కూడా వేసారు, కనబడతలేడు అని. మరి ఈటల గారి గురించి కూడా వేయాలి కదా. అట్లా సేమ్ ఫార్మాట్ లో నడిస్తే 100% ఈటల గారు అవైలబుల్ ఉన్నారు. మీరు ఈటల గారి ఇంటికి పోండి, ఈటల గారి ఇంటికాడ అవైలబుల్ ఉంటారు. ఆయన షెడ్యూల్ రోజు వాట్సాప్ లో వస్తుంది, మేము అది సర్క్యులేట్ చేస్తాం. ఆయన ఇంటికాడ కూడా మీకు డిఫరెన్స్ చెప్తా. ఏ ఒక్క నాయకుడు కూడా ఆయన లెక్క భోజనం పెట్టాడు. ఆయన ఉంటున్నట్టు ఎవరు క్యాటర్ ఉండడు. మా రామచంద్ర అన్న సరే దేవుడి దయతోనే ఒక్కసారి 2 సార్లు ఓడిపోయినా కూడా ఆయన ఇంటి ముంగట క్యాటర్ ఏ రోజు తగ్గలే. ఆయన నమ్ముకున్న వాళ్ళకు ఆయన 100% నిలబడ్డాడు, 100% హెల్ప్ చేస్తాడు. సో అనిల్ అన్న, ఇప్పుడు రామచంద్ర అన్న టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. చాలా మంది డమ్మీ క్యాండిడేట్ కి రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చారు అన్నది బయట చాలా సర్క్యులేట్ అవుతున్నటువంటి విషయం. ఈవెన్ రాజాసింగ్ గారు కూడా ప్రస్తావన తేవడం అనేది జరిగింది, అంటే డమ్మీయా లేకపోతే డాడీయా అని చెప్పేసి. సో రామచంద్ర గారు అధ్యక్షతన మిమ్మల్ని గెలిపించుకుంటాడని చెప్పేసి కొంచెం అన్న హోప్ ఉందా? కొంచెం కాదన్న, చాలా. ఒకవేళ రామచంద్ర అన్న అనుకోని నాకు టికెట్ ఇస్తే 100% ఆయన పేరు ఏడ కూడా ఖరాబ్ చేయ. ఆయన మమ్మీయా డాడీయా అన్నారు. అన్న ఈడ కుటుంబ పాలన కాదు. కుటుంబ పాలన అయితే తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత మనమడు, మనమడు తర్వాత వాళ్ళకు వస్తాయి. ఈడ పార్టీ మనమే ఇంత ఆలోచిస్తే నేషనల్ వైడ్ గా అతి ఎక్కువ సభ్యత్వం ఉన్న పార్టీ అన్న. మనకంటే ఎంత ఎక్కువ ఆలోచించాలన్నా, మన దగ్గర ఉన్న మన మెయిన్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒక దౌర్భాగ్యం ఏం తెలుసా? 10th ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరు కూడా హౌ నరేంద్ర మోడీ షుడ్ వర్క్ అని చెప్తారు. అంత చెప్పిన వాళ్ళు ఏం చేయాలో ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయండి, వాళ్ళకు మెయిల్ చేయండి, వాళ్ళకు లెటర్ రాయండి. గ్రౌండ్ లో క్రికెట్ ఆడటానికే తెలుస్తుందా నా బాల్ ఎంత ఫోర్స్ వస్తుందని. అరే దాన్ని ఇటు కొట్టుంటే బాగుండు, దీన్ని ఇటు కొట్టుంటే బాగుండు. అరే వాడిని తెలిసే వాడు క్రికెటర్ ఏంట్రా, లేకుంటే నువ్వెందుకు కాలే, ఏం చేసినావని. విమర్శ ఈజీ. మా ఫాదర్ మాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తుండే. ఒక మంచి పెయింటర్ అంటనా, వాళ్ళ గురువు దగ్గర పోయి మంచి పెయింటింగ్ నేర్చుకున్నాడంట. నేర్చుకున్నాక వాళ్ళ గురువు అన్నాడంట, సూపర్ రా నువ్వు నేర్చుకున్నావు, బయటికి వెళ్ళిపోన్నాడంట. అయితే గురువు గారు నేను నేర్చుకున్నది ఎట్లా తెలియదంటే ఒక మంచి పెయింటింగ్ వేసి ఎటన్నా బెటర్ ఎగ్జిబిషన్ కి అన్నాడంట. అయితే పెయింటింగ్ వేసి ఎగ్జిబిషన్ కి పెట్టి ఎట్లుందో చెప్పరు అన్నారంట. వాడు వచ్చి ఇది బాలే, ఇది బాలే, ఇది బాలే, ఇది బాలే అన్నాడంట. వాడు నేను ఇంత మంచి పెయింటింగ్ వేసినా మా గురుగారు సర్టిఫికేట్ ఇచ్చిండు, మరి నేనేంటంటే మళ్ళీ వాళ్ళ దగ్గర పోయినట్ట గురువు దగ్గరికి. గురుగారు ఈ పెయింటింగ్ నేను ఇంకా నీ దగ్గర చాలా నేర్చుకోవాలనుకుంటా, ఇది రాలే అంటే, అరే నువ్వు వేసిన పెయింటింగ్ మళ్ళీ వేసుకురాపోనట. సేమ్ పెయింటింగ్ వేసుకొచ్చిన తర్వాత కింద క్యాప్షన్ ఏం రాసిందంట, తప్పులుంటే సవరించండి అని రాసిందంట. అది తీసుకుపోయి పెడితే ప్రతి ఒక్కడు సూపర్ బంపర్ అని రాసిండు. అదేంటంటే రాసే క్యాప్షన్ బట్టే మనుషులను ఎవరు నమ్మలేరు అయ్యాలి. రేపు మనుషులను ఎవరు నమ్మలేరు, వాని వెనకాల ఉన్న డబ్బు అది ఇది. ఆ సిస్టమ్ ని మార్చాలనేది నా ఉద్దేశం. నా వెనకాల డబ్బులు లేవు, నేను పోతే 100 కార్లు రావు, 10 కార్లు రావు. నా వెనకాల 10 మంది ఉంటారు. ఆ 10 మందిని నేను మంచిగా చూసుకుంటే 10 మంది ఇంటి పక్క వాళ్ళకు 10 మంది పెడితే నా 1000 ఓట్లు అయినాయి. ఆ 1000 ఓట్లు నేను ఆ 1000 ఓట్లనే ప్రభావితం చేస్తున్నా కదా ఈ రోజు. సో ఈ రోజు అనిల్ పిలిస్తే ఒక 10 మంది అన్న వస్తారా? 100% వస్తారు. ఒక్క కావాలంటే ప్రూఫ్ చూపించాలంటే ఇప్పుడు ఫోన్ చేస్తే 10 మంది వస్తారో చూసుకో. అంటే కాన్ఫిడెన్స్ ఉంది, 100% కాన్ఫిడెంట్ ఉంది. ఇప్పుడు ఇన్కలు వచ్చేటోళ్ళకి తినిపిస్తే దాకిపిస్తే తప్పించి రాని కాలంలో అట్లీస్ట్ మినిమం ఏదో ఒకటి చేయాల్సిందే. సో అనిల్ ఎంబడి ఉన్నటువంటి ఏదన్నా ఆశించి వస్తున్నారా, లేకపోతే అనిల్ అన్న మీద ప్రేమతో పాటు మీ ఇంటికి నేను వచ్చినా ఫస్ట్ ఏం చేస్తావు? చాయ్ ఇస్తాం, తర్వాత టిఫిన్ టైంకి వస్తే టిఫిన్ పెడతాం, భోజనం టైంకి వస్తే భోజనం పెడతాం. మరి నేను కూడా అదే చేస్తున్నా కదన్నా, నా వెనకాల వచ్చినానికి భోజనం పెడుతున్నా. కానీ వాడు భోజనం పెడితేనే వస్తాడు అనేది తప్పు. నా వెనక ఇప్పుడు మేము నా ఇంటికి ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ నేను ఆఫర్ చేసేది మంచి లేదు, దాని తర్వాత టిఫిన్ భోజనం. అది మన సంస్కృతి, నలుగురికి భోజనం పెట్టేది అనేది మన సంస్కృతి. ఆ సంస్కృతి ఫాలో అవుతున్నాం. నా దగ్గర మద్యం ఉండదు, 100% లిక్కర్ ఉండదు. ఏదైనా హార్ట్ఫుల్ గా వచ్చేటోళ్ళే, 100% హార్ట్ఫుల్ గా వచ్చేటోళ్ళే. సో ఎందుకన్నా అంటే ఇప్పుడు ఏదో బిల్డర్ అంటున్నారు, ఏదో 4 రూపాయలు వస్తున్నాయి, మళ్ళీ పాలిటిక్స్ లోకి వెళ్తే 4 రూపాయలు పోగొట్టుకొని తర్వాత గెలుస్తామో ఓడిపోతామో, ఆ తలకాయ నొప్పులు ఎందుకు, మళ్ళీ ఆయనతోటి పంచాయతీ ఈయనతోటి పంచాయతీ ఎందుకని అనిపించలేదు అన్న? నేను డబ్బుతో రాజకీయం చేయను. డబ్బుతో రాజకీయం చేసేటుంటే నాకు రాజకీయం వద్దు. నేను మనుషులు గెలవడానికే వచ్చిన. ఒకవేళ నేను నచ్చకపోతే నేనే స్వచ్ఛందంగా తప్పుకుంటా. డబ్బులు పెట్టి రాజకీయం చేసి రేపు పొద్దున నా ఫ్యామిలీని రోడ్డు మీద తెలుసుకోలేదు.
ఆ క్లారిటీ ఉంది. 100% క్లారిటీ. డబ్బులు లేకపోతే గెలవరు అంటున్నా నేను. డబ్బులు లేకుంటే గెలవరు అనే సిస్టమ్ ని నేను మార్చి చూపిస్తా. ఎట్లా చూపిస్తారు? మీ ఒక్కరితో అయితే నా అన్న ఇప్పుడు ప్రతి ఒక్కడు వచ్చేది అట్లనే, తర్వాత రాజకీయ వలలో పడ్డ తర్వాత ప్రతి ఒక్కరు పెట్టాల్సిందే. ఎంత పెద్ద గాలివాన అయినా ఒక్క చినుకుతో మొదలవుతుంది, ఎంత పెద్ద ఉద్యమైనా ఒక్క అడుగుతో మొదలవుతుంది అన్నట్టు ఈ డబ్బు లేకుండా రాజకీయం చేస్తామన్న సిస్టమ్ ని మార్చుదాం. నేను ఏమంటున్నా, ఓట్లు వేయరంటున్నా. వేస్తారన్న 100%. డబ్బు ఇవ్వకపోతే ఓట్లు వేయరు. 100% వేయరన్నా 100. అది నేను మీకు నాకు రేపు పొద్దున నీకు హైకమాండ్ అవకాశం ఇచ్చి నాకు సీట్ ఇస్తే గెలిచిన తర్వాత నేను ఖర్చు పెట్టిన డబ్బులు నీ ముంగట పెట్టి మీకేమన్నా వెనుకకు తిప్పించి చూపిస్తా. డబ్బులు లేకుండా కూడా రాజకీయం చెయ్యొచ్చు. ఓకే, గెలుస్తారా? దేవుడు దయ ఆశీర్వాదం. సరే, రాజకీయాలు ఇప్పుడు నేను కూడా డబ్బు లేకుండా నిలబడతానా ఓ మాట. సో గెలవడానికే కదా నిలబడేది. ఇప్పుడు అనిల్ కేవలం డబ్బులు ఇవ్వకపోతే రాజకీయాల్లోకి రావచ్చు అనే ఉద్దేశంతో డబ్బు లేకుండా గెలిచి చూపిస్తాడని కాన్ఫిడెన్స్, నమ్మకం ఇస్తారా? అది నేను అప్పుడు రోల్ మోడల్ అయితే డబ్బు లేకుండా కూడా రాజకీయం చేయొచ్చురా అని. ఓకే, ఆ రోల్ మోడల్ కావాలనేది నాది. సరే, ఓడిపోతామా గెలుస్తామా అనేది సెకండరీ, కానీ డబ్బులు పెట్టకున్నా ఓట్లయితే కొన్ని ఓట్లయితే ప్రభావితం చేస్తా కదా. ఆ ఓట్లు ప్రభావితం నెక్స్ట్ సారికి అయితే వస్తుంది కదా, అట్లా ప్లాన్ చేస్తాం. సో గెలవడం కోసం పోటీ చేస్తున్నారా, లేకపోతే ట్రెండ్ సెట్ చేయడానికి పోటీ చేస్తున్నారా? గెలుపు లక్షణం, మెయిన్ లక్ష్యమే గెలుపు. సరే, లక్ష్యంలో ఏమన్నా ఓటుపాట్లు అయితే నెక్స్ట్ మనల్ని ఆదర్శంగా తీసుకొని డబ్బులు ఎక్కడ కూడా రాజకీయం ఓటుపాట్లు పక్కన పెడితే గెలుస్తారని మీకు కాన్ఫిడెన్స్ ఉందా? 100%. నేను ఎందుకు ఓడిపోతాను చెప్పుకుంటా పోయి. నేను రాత్రి పడుకున్నప్పుడు నాకు ఆశ, నేను అలారం పెట్టుకొని అనుకుంటా రేపు పొద్దున లేస్తానా లేవని అనేది ఎవరు తెలియదు, కానీ ఆశ అయితే ఉంటది కదా. అందుకే రేపు పొద్దునకి అలారం పెట్టుకొని అనుకుంటా. అట్లనే పోటీ చేస్తే గెలవాలని 100% గెలుస్తాం. పక్క 100% గెలుస్తాం. నమ్మకం 100% నమ్మకం ఉంది. మా నాన్న చేసిన మంచి పనులు అయితే ఏంది, నేను ఇప్పుడు నేను నడుస్తున్న బాటలు అయితే ఏంది, నాకు నమ్మకం ఉంది. ఆ భగవంతుడు ఆశీర్వాదాలతో 100% గెలుస్తాను. బీజేపీ నిలబడితే 500 ఓట్లు రావన్నా మీరు గమ్మత్ చేస్తారు. మొన్న బీఆర్ఎస్ కి బీజేపీకి మధ్యలో ఓట్స్ ఎంత అన్న తేడా? కేవలం 2000 ఓట్లు తేడా. మీరు అంటున్న కాంగ్రెస్ ఏడుందన్న 3002 ఓట్లు వచ్చినాయి, మాకు 8000 చిల్లర వచ్చినాయి. మరి 8000 చిల్లర ఎట్లు వచ్చినాయి? 500 రాని ఓట్లు. ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్స్ వేరు. సెంట్రల్ అంటే నేను మొన్న జరిగిన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లోనే చెప్తున్నా. మేము సెకండ్ ప్లేస్ వచ్చినాం. సో ఇప్పుడు కూడా వస్తారని 100%. సెకండ్ ప్లేస్ కి వెళ్ళి ఫస్ట్ ప్లేస్ కి ఎంత తేడా? ఇప్పుడు పెద్ద గీత పక్కకు చిన్న గీతనే ఉంది. ఈ గీతను పెద్ద చేసుకుంటే సరిపోతుంది, ఈ గీతను తుడపాల్సిన అవసరం లేదు. ఈ గీతని పెద్ద చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ ని పక్కన పెట్టి మిమ్మల్ని గెలిపిస్తారంటారు అన్న. మీరు కాంగ్రెస్ లో తిట్టనోడు ఎవడని ఉన్నాడు అన్న? జనాలు తిట్టని జనాలు ఒక్కరిని చూపి. మీ సోషల్ మీడియా మీరంతా పాపం రేవంత్ రెడ్డిని బదనాం చేస్తున్నారు. మీ సోషల్ మీడియా కదన్నా, మన సోషల్ మీడియా మన విషయంలో. మనది ఎందుకు అవుతుంది అన్న? నేను ఏమంటున్నా, బీఆర్ఎస్ తర్వాత బీజేపీలు కలిసి పాపం రేవంత్ రెడ్డి గారిని ఈ చేసేస్తే ఏందన్న? ఏం బదలాం చేస్తలేమన్నా, వాస్తవే మాట్లాడతాం. 199 నిజాలు చెప్పి ఒక్కటి అబద్ధం చెప్తామేమో చెప్పేది, కానీ 99 అయితే నిజమునే కదన్నా అన్న. మనం చెప్పాల్సిన అవసరం లేదు, జనాలకు తెలుస్తుంది. ఫ్రీ బస్సుల విషయం మీరు మాట్లాడారు. ఫ్రీ బస్సులో లొల్లి పంచాయతీ కాని రోజు ఏడుందన్న. ఒకప్పుడు స్త్రీలకు సీట్ అని రాసి ఉండే, ఇప్పుడు పురుషులకు మాత్రమే రాసుకోవాల్సిన దౌర్భాగ్యానికి తీసుకొచ్చిండు. మొగోడు ఆఫీస్ పోతాడన్న, ఇంటికాడ హస్బెండ్ బయటికి పోగానే ఫ్రీ బస్సు గురించి బయటికి వెళ్తున్న ఆడవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే టైం పాస్ కాకుండా వాళ్ళని అనడానికి వీల్లేదు. వాళ్ళ డబ్బులు ఉన్నా కూడా పోతారు, కానీ ఇంకొంచెం ఎక్కువైంది ఫ్రీ వల్ల. దానివల్ల ఆఫీస్ పోయే మగవాళ్ళకు సరిగ్గా బస్సులు దొరుకుతలేవు. దానివల్ల ఫ్రీ బస్ ఫ్లాప్ సిస్టమ్. ఓకే, సరే. ఇప్పుడు అనిల్ కుమార్ గారు క్యాస్ట్ని నమ్ముకున్నారా, పార్టీని నమ్ముకున్నారా, ఓట్లను నమ్ముకున్నారా, డబ్బుని నమ్ముకున్నారా? పై ఉన్న 3 లాస్ట్ తీసేస్తే క్యాస్ట్ ఒక్కటే కాదు. ఇప్పుడు మా కాస్ట్ లో ఓసీలలో ఇప్పటి వరకు ఎవరు ముందుకు రాలే. మీరు చూసుకుంటే ఒక కోమటోళ్ళలో ఎమ్మెల్యే పేర్లు చెప్పండి. చాలా తక్కువ, ఒకరు ఇద్దరు అనుకుంటా. దాంట్లో నేను ఇప్పుడు అందుకే మా కాస్ట్లు ఎవరు లేరు. ఎందుకు అరే కోమటోళ్ళు ముందుకు రారు అని జనాలు అనుకుంటారు. అరే కోమటోళ్ళలో కూడా లీడర్షిప్ ఉన్నది అని చెప్పి ముందుకు రేపు అందరు ఆదరిస్తారా? మీరు 100% ఆదరిస్తారు. మీకు స్టార్టింగ్ లో కూడా చెప్పిన, అరే కోమటోళ్ళ పిల్లగాంతో పోతే సేఫ్ రా అని. అప్పటి నుంచి మేము స్కూలింగ్ లో ఉన్నప్పటి నుంచి పిల్లగానికి ఓటేస్తే గెలుస్తారా అని అనుకుంటున్నారు. 100% గెలుస్తాం అనుకుంటున్నాం. జనాలు 100% అనుకుంటారు. పోనీ ఎవరి దగ్గర మాట్లాడినా ఇట్లా నిలబడదాం అనుకుంటున్నావు, గెలుస్తానా లేదా? మీరు టెస్ట్ చేసుకున్నారా? మేము టెస్ట్ చేసుకున్నా, జనాలు నాతో ఉన్నా అని నాకు తెలిసినాకనే ఇంకొంచెం ముందుకు వెళ్తున్నా. లేకుంటే రేపు పొద్దున పోయి అయితే ఉత్తగా ఇజ్జత్ తీసుకోలేం కదా. ఆ ఇజ్జత్ కాపాడుకొని ఫస్ట్ నేను అద్దము కూడా నిలబడి మాట్లాడుకున్నా, మనం పనికి వస్తామా పనికి రామా. నాకు కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాతనే నేను బయటికి వెళ్తున్నా.
కాన్ఫిడెన్స్ అయితే ఉంది. 100% జనాలు ఈ చేసినా కూడా మీ పేరు అనిల్ కి ఓటేయాలి అని చెప్తారు. మీ తరపున పబ్లిసిటీ వాళ్ళే చేస్తారు. పబ్లిసిటీ వాళ్ళే చేస్తారు. ఫస్ట్ మనం చేస్తాము, తర్వాత వాళ్ళు చేస్తారు, తర్వాత వాళ్ళు నలుగురికి చెప్తారు. ఓకే, బీజేపీ అయితే గెలుస్తుందని కాన్ఫిడెన్స్ 100% గెలుస్తుందని కాన్ఫిడెంట్. గౌతమ్ నగర్ గడ్డ మీద బీజేపీ జెండా ఎగురుతుంది సార్. మీకు టికెట్ ఇస్తే. మాకు టికెట్ ఇస్తే